దేవుని ఏర్పాటు లేకపోతే అబ్రహాం లాంటి వ్యక్తే దేవుడు ప్రత్యక్షత కోల్పోయాడు. నీవు నేను మనం ఏర్పాటు మన ఎంతటి వారం అబ్రహాంతో పోల్చుకుంటే? నువ్వు దేవుని ఏర్పాటులో ప్రయాణం చేస్తున్నావా? దేవుని ఏర్పాటులో నడుస్తున్నావా? అయితే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు. దేవుని ప్రత్యక్షత చూడాలంటే దేవుని ఏర్పాటును తొలగిపోతే ఆ ప్రత్యక్షత చూడాలి. అందుకే 16వ అధ్యాయ హెచ్చరిక ఏంటంటే, ఆ హెచ్చరికలో అక్కడ దేవుని మాట తప్పుడు. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడు ప్రత్యక్షమై అంటాడు కదా, నేను సర్వజన్ చెప్పి నా సన్నిధిలో నడుచు నిందారహితునివై ఉండు. ఇప్పుడు దేవుడు ఆశించేది అంటే నా సన్నిధిలో నడుచు అంటే, ఇప్పుడు మనం ఏదైనా మొదటి సంగతిగా చూస్తే ఏంటంటే, దేవునితో నడుచుటలో నమ్మకమైన వాడు. ఇది మొదటి సంగతి. ఏ విషయంలో నమ్మకమైన అబ్రహాము? దేవునితో. 12వ అధ్యాయంలో నమ్మకంగా నడిచాడు, కానీ 16వ అధ్యాయంలో కొంచెం పొరపాటు కలిగినాడు. ఇప్పుడు మనం 17వ అధ్యాయంలో ఆ దేవునితో నడవటం ప్రారంభించాడు. ఇక్కడ నుంచి తన జీవితం అంతా కూడా నమ్మకంగా నడుస్తాడు. బైబిల్లో దేవునితో నడిచిన వారు మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? బైబిల్లో ఆది కాండంలో మనకు 5వ ఎవరండి? హానోకు. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితోటి? 300 సంవత్సరాలు. ఆయన మొత్తం జీవించిన సంవత్సరం ఎంత? 365 సంవత్సరాలు. ఆయన జీవించింది 365. 65 సంవత్సరాలు ఆయన జీవించిన తర్వాత దేవునితో వచ్చారు కదా, దేవునితో 300 సంవత్సరాలు చివరి వరకు దేవునితో నడిచాడు. అతను రెండో వ్యక్తి ఎవరండి? ఆది కాండం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం అక్కడ రావడం కదా 9. దేవునితో నిందారహిత నడిచాడు. ఎవరంటారు? రెండో వ్యక్తి ఎవరు? నోవాహు. నోవాహు దేవునితో నడిచాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా అబ్రహాము కూడా దేవునితో నడిచే వ్యక్తిగా చేయబడ్డాడు. అపోస్తలుడు పౌలు అంటాడు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచు. అంటే కొత్త నిబంధనలో పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నాడు, క్రీస్తు మార్గంలో నడిచిన వాడు. సరే, ఇక్కడ మనము అబ్రహాం గురించి మనం చూస్తే ఇది మన దేవునితో నడుచుటలో నమ్మకంగా ఉన్నాడు. పాడదు కదా, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, దేవునితో నడుచుట ఎంత భాగ్యము, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యము, శ్రేష్టము దేవుని వాక్యము, జుంటి తేనె దారల కన్నా మధురము. చాలు గమనిస్తే ఇక్కడ దేవుని వాక్యములు మనం రాయడం మాట, అబ్రహాము దేవునితో నడుచుట్లో చివరి వరకు కూడా ఆయన యాత్ర ముగింపు వరకు కూడా నమ్మకంగా నడుస్తూ వచ్చాడు. మనము దేవునితో ఎలా నడుస్తున్నాం? దేవుడు మరి మార్గంలో తప్పిపోయే పరిస్థితులు లోకంలో ఎక్కువగా ఉంటాయి. పాపం ఎక్కువగా ఉంది, లోకము ఎక్కువగా ఉంది, పరిస్థితులు. రెండవ మాటకు వస్తాం, దయచేసి రండి. రెండవది ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది కాండం చదవండి. మరియు యెహోవా అతనికి కనబడను. చాలండి. ఇక్కడ మనకు ఈ 18వ అధ్యాయం ఏం కనబడుతుందంటే, దేవుడు 12వ అధ్యాయం కనబడిన తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటది. కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ దేవుని వాగ్దానం ఇంకా నెరవేర్పు మాత్రం జరగల. అందుకే ఏం చేసినాడు? ఎండవేల గుడారం దగ్గర ఒంటరిగా దిగులుతో కూర్చున్నాడు. అయితే దేవుడు యెహోవా అతనికి కనబడుతూ వచ్చాయి. ఇది ఒక ప్రత్యక్షత. 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ప్రత్యక్షత మనకు కనబడుతుంది. ఇక్కడ మరలా ప్రత్యక్షత కనబడుతుంది. 17వ అధ్యాయంలో ఎన్నో ప్రత్యక్షత చెప్పుకున్నాం? 6 ప్రత్యక్షత. 18వ అధ్యాయానికి సరికి మళ్ళా 7వ ప్రత్యక్షత. ఇక్కడ దేవుని ప్రత్యక్షత మనకు కనబడతాయి. అందుకే దైవ మర్మాల్లో భక్సింగ్ గారు రాసిన దైవ మర్మాల్లో కూడా 10 ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. 10 అంతల ప్రత్యక్షతలు కూడా ఆత్మీయ విషయాలు నేర్పుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనము ఈ ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ముగ్గురుగా కనబడతారు. 2వ వచనం ఉంటుంది కదా, ఆయన దూరంగా చూసిన ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. ముగ్గురుగా దేవుడు త్రిత్వముగా ఉన్న దేవుడు ముగ్గురుగా కనబడుతూ వస్తున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే లేచి ఆ ఎండవేల గుడారములు అప్పుడుకి దిగులుతో ఉన్న వ్యక్తి, ఎందుకు? వాగ్దానం నెరవేరలా. అన్ని సంవత్సరాలైనా ఇంకా ఎండవేల గుడారంలో దిగులుతో ఉన్న వ్యక్తి, ఒంటరిగా ఉన్న వ్యక్తి దేవుని కనబడగానే ఏం చేశాడు? లేచి పరిగెత్తుతున్నాడు, వాళ్ళని కనుగొన్నాడు, నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. చూడండి, అబ్రహాము అప్పటికి వృద్ధాప్యలో ఉన్న వ్యక్తి పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు? దేవుని యొద్దకు పరిగెడుతున్నాడు. ప్రభువుని చూసి చూడగానే ఆయన ఆశ చూడండి ఎంత ప్రేమో. దేవుడు అంటే ఈయన వాగ్దానం ఇంకా నెరవేరకపోయినా కానీ ప్రభువుని రిసీవ్ చేసుకొని ఆయన్ను చేర్చుకొని అక్కడ పరిచర్య చేసి కళ్ళు కడుక్కోమని, లోపల చేర్చుకొని అలసట తీర్చుకోమని, 3 మానికల మెత్తని పిండి చేయమని శారాకు చెప్పి, ఈయన ఒక దూడ సిద్ధపరుస్తూ పని వాళ్ళకి అప్పగిస్తూ ఇవన్నీ పరిగెడతా
మనం ఏం చేస్తున్నామంటే దేవునికి చేర్చుకొని పరిచర్య చేస్తూ ఆతిథ్యమీయటంలో నమ్మకం ఉన్నాడు. ఇది రెండవది. అంటే ఏ విషయాలు ఎలా నమ్మకం ఉన్నాడు ఎట్లా చెప్పగలమండి అంటే, అన్నీ చేస్తేనే కొంత ప్రేమ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏమి చేయలేదు ఎట్లా ఉంటుందండి? అప్పటికి వాగ్దాన విషయంలో కుమారుడు పుట్ల 18వ అధ్యాయంలో అబ్రహాముకి సంతానం లేరు. ఆ దిగులుతో ఉన్నాడు. అయినప్పటికి కూడా ఎంత నమ్మకం అంటే చేర్చుకున్నట్లు ఎంత నమ్మకం కనపరిచాడు. వారికి పరిచర్య చేయటం ఎంత నమ్మకంగా పరిచర్య చేశాడు. ఎంత నమ్మకంగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇదే అబ్రహామును ఒక పక్కన పెట్టి ఎడం పక్కన లోతును పెడితే, ఎడం పక్కన లోతు అంటే 19వ అధ్యాయంలో లోతు కనపడతాడు. లోతు గారు ఆయన అరకొరగా దైవమర్మలు డైలీ చదువుతుంటాను. ఆ దైవమర్మలు భక్సింగ్ దైవమర్మలు ఏంటంటే, లోతు అరకొరగా ఆహ్వానం ఉంటుందంట. ఆయన ఆహ్వానించిన అరకొర ఉంటుంది. అంటే అబ్రహాము సంపూర్తిగా ఉంటే లోతు అరకొరగా ఉంటుంది. అసంపూర్ణమైన ఆహ్వానం. లోతు భార్య ఆమె సహకారిగా లేదు. శారమ్మ గారు 3 మార్కులు మెత్తలు పెట్టి తయారు చేయడానికి వృద్ధాప్యులు కూడా సహకారిగా ఉంది. ఆ కుటుంబం